ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సీఎం జగన్ ఇక ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు. సిద్ధం పేరుతో ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. విశాఖ జిల్లా తగరపు వలసలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభకు 3 లక్షల మంది కార్యకర్తలు వచ్చేలా వైసీపీ జన సమీకరణ చేసింది. ఇక ఎన్నికలకు సెంటిమెంట్ గా ఉత్తరాంధ్రలో మొదటి సభను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలో సిద్ధం సభలో కార్యకర్తలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికలలో ప్రజలను ఎలా భాగస్వాములను చేయాలో కార్యకర్తలకు సీఎం జగన్ వివరిస్తారు. ప్రతి కుటుంబానికి వైసీపీ ప్రభుత్వం చేసిన మేలును గుర్తు చేసి ఓటు వేయించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. భాగంగా 27వ తారీఖు ఉత్తరాంధ్ర జిల్లాల నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులతో సమావేశమయ్యేదానికి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఎన్నికల ప్రచారంలో భాగంగా భీమిలి నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సభ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ నిర్వహిస్తున్న సిద్ధం సభకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. లైవ్ లో రాజు, చెప్పండి, వైసీపీ ఈ నెల 27న సిద్ధం సభను నిర్వహించబోతుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి రాజు? జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఎంత పగడ్బందీగా తన పరిపాలన కొనసాగిస్తున్నా కూడా ఇప్పుడు టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి చెల్లి షర్మిల రూపంలో ఒక ఎదురుదాడైతే ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు పాలనాపరమైనటువంటి నిర్ణయాలు, పార్టీపరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎన్నికలకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో ఎలా దూకుడుగా వ్యవహరించాలి, ప్రజల దగ్గరికి ఎలా వెళ్ళాలి, ప్రజల్ని ఎలా మమేకం అవ్వాలనే ఒక ప్లాన్ అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5 సభలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకి సిద్ధం అని ఒక టైటిల్ని అయితే వాళ్ళు పెట్టడం అయితే జరిగింది. ముఖ్యంగా సిద్ధం అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి సంబంధించి ఎన్నికలకు సంబంధించి సిద్ధం కావాలనేది ఆ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచనగా తెలుస్తుంది. దీనిలో భాగంగానే మొట్టమొదటి సభని ఉత్తరాంధ్రలో విశాఖ, విజయనగరం జిల్లాలకు సంబంధించి ఆ తగరపోల్స్ అనే ఏరియాలో మొదటి సభనైతే నిర్వహణ కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2019 ఎన్నికలకు ముందు ఆ ఎన్నికల సమరశంఖారావాన్ని పూరించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏవైతే ప్రజల్లో మమేకమవుతూ అనేక సభల్లో ఆ సభా ప్రాంగణం నుంచి కార్యకర్తలు, పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరికీ మధ్యలోకి వెళ్తూ ఒక వేని ఏర్పాటు చేసి అందరినీ కలుస్తూ షేక్ హ్యాండ్ ఇస్తూ ఏ విధంగా అయితే ప్రచారం నిర్వహించారో ఈ సభల్లో కూడా అదే విధంగా ప్రతి కార్యకర్తతోనూ మమేకమయ్యేలాగా ఆ సభ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఈ 4.5 సంవత్సరాలు, దాదాపుగా 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో ఆ సీఎం జగన్మోహన్ రెడ్డి అందించినటువంటి సంక్షేమ ఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలాలన్నింటినీ కూడా ప్రజలకు చేరాయి. వచ్చినటువంటి ప్రతి కార్యకర్త వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి మొత్తం సంక్షేమ ఫలాలన్నింటినీ కూడా ఏ విధంగా అందాయి అనేది వాళ్ళు చేయడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంత కష్టపడ్డాడు అని చెప్పే ప్రతి అంశాన్ని కార్యకర్తలు, ఓటర్లకి, ప్రజలకు తెలియజేసే విధంగా దిశానిర్దేశం చేయనున్నాడు. దాదాపుగా 3 లక్షల మంది, అంటే జిల్లాకి 1,00,000 మంది చొప్పున, అంటే ఇప్పుడు మొత్తం 6 జిల్లాలు అయితే ఈ 3 జిల్లాలు విడివిడి జిల్లాలుగా చూస్తే మొత్తం 6 జిల్లాలు ఉన్నాయి. 6 జిల్లాల నుంచి జిల్లాకి 50,000 మంది చొప్పున ప్రస్తుతం 3 లక్షల మందిని సమీకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా పార్టీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలే కావడంతో ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ ప్రకారం మొత్తం 3 లక్షల మందిని సమీకరించి భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతున్నటువంటి సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి 3 గంటలకు వచ్చి మొత్తం కార్యకర్తలతో అందరితోనూ కూడా మాట్లాడి ఎన్నికల సమరశంఖారావాన్ని ఉత్తరాంధ్రను సెంటిమెంట్గా తీసుకుని ఇక్కడి నుంచి ప్రారంభించి తన ఎన్నికలుగా ప్రణాళికనైతే ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉమా, రైట్, థ్యాంక్ యూ రాజు.